సునీల్ కుమార్ నాయక్ 2005 ఐపీఎస్ బ్యాచ్ అతను మధ్యలో ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి డిప్యుటేషన్ మీద గత ప్రభుత్వం సమయంలో ఆయన ఇక్కడ పనిచేయడం జరిగింది. సిఐడిలో పివి సునీల్ కుమార్ అడిషనల్ డీజీ, అప్పుడు అతను అడిషనల్ డీజీ కింద ఈయన డిఐజీగా అప్పట్లో ఆయన పనిచేశారు. ఆ సమయంలో సరే పైవాడి సూచన మేరకు మరి సునీల్ కుమార్ గారి సొంత ఐడియాయో అతను నా మీద రాజద్రోహ నేరం చేయటం జరిగింది. అది అందరికీ తెలిసిందే. ఈ సునీల్ కుమార్ నాయక్, ఇద్దరు సునీల్ కుమార్లే, కన్ఫ్యూజను. ఒక అతను నాయక్, ఇంకో అతను ఉట్టి కుమార్ అడిషనల్ డీజీ, సునీల్ కుమార్ నాయక్ అప్పట్లో డిఐజీ, ఇప్పుడు ఆయన ఐజీ అయ్యాట. సో సునీల్ కుమార్ నాయక్ సువోమోటోగా నేను చేస్తున్న చర్యలు చూసి మరి ఇది టీవీల్లో మాట్లాడటం, అప్పటి మా ప్రభుత్వానికి కొన్ని విలువైన సూచనలు చేయటం నచ్చక, దానివలన మరి ప్రజల్లో అలజడి వచ్చి అప్పటి రాజు అని ఫీల్ అవుతున్న వ్యక్తికి ద్రోహం చేస్తున్నాను అన్న భావన కలిగి ఎప్పుడో బ్రిటిష్ వారి చట్టంలో ఉన్న రాజద్రోహ నేరం అనే 124A అనే సెక్షన్ని తీసి సువోమోటోగా ఈ సునీల్ కుమార్ నాయక్ అతనే కేసు పెట్టి మరి ఇమీడియట్గా ముందు రోజే బళ్ళన్నీ రెడీ చేసుకుని మరి మే 14 ఉదయం 9ంటికి అతను కంప్లైంట్ ఇచ్చాడు. బట్ ముందు రోజే వెహికల్స్ అన్నీ మాట్లాడేసుకున్నారు. ఇవన్నీ విచారణలో తెలిసినాయి. ఆ వెహికల్స్ ఎప్పుడు బుక్ చేశారు, హైదరాబాద్ రావడానికి మనుషుల్ని ఎప్పుడు అలర్ట్ చేశారని. సో ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ స్కెచ్. ఇద్దరు సునీల్ కుమార్లు ఇద్దరు ఇంకా పైవారి నాయకత్వంలో మరి బ్రహ్మాండమైన స్కెచ్ చేసుకుంటాం, నన్ను తీసుకెళ్ళటం, ఆ రోజు రాత్రి నన్ను దారుణంగా ఆ పుట్టినరోజు రాత్రి హింసించటం. అప్పుడు ఈ సునీల్ కుమార్ నాయక్ అన్న వ్యక్తి ఆ పక్క గదిలోనే ఉన్నా అంట. ఇవన్నీ కూడా 124 స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా వచ్చినాయి. ఆ సునీల్ కుమార్ నాయక్ ఏమేమి మరి మాట్లాడాడు, తర్వాత సునీల్ కుమార్ నాయక్ అధికారులని ఎలా బెదిరించారు, ఇవన్నీ కూడా చాలా పోలీస్ స్టేట్మెంట్స్, ఇవన్నీ కూడా విచారణలో తెలిసినట్టుగా మరి కొన్ని కోర్టు డాక్యుమెంట్స్ పరిశీలనలో వెల్లడైంది. ఈ సునీల్ కుమార్ నాయక్ని మరి ఇన్వెస్టిగేషన్ అధికారి ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారు, అప్పటి ఒంగోలు ఎస్పీ గారు, ఇప్పుడు విజయనగరం ఎస్పీ గారు అప్పట్లో పిలిస్తే రాలేనని మొరాయించి, ఆ తర్వాత మళ్ళీ రమ్మంటే ఆయన బీహార్ కోర్టులో మరి ఆయన యాక్చువల్గా జ్యూరిస్డిక్షన్ లేదు. అతను అప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారిగా పనిచేశాడు. క్రైమ్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో. విచారణకు రమ్మంటే పోలీసు అధికారి అయ్యుండి మరి ఎలాగా వ్యవస్థల్ని ఆడుకుంటున్నారంటే మరి అతను అక్కడ స్టే సంపాదించగలిగాడు. ఏంట్రా అంటే పార్టీ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వేస్తే అసలు జ్యూరిస్డిక్షనే లేదు కదరా అని వెంటనే కొట్టేస్తారని యూనియన్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్ట్రీని పార్టీ చేసి ఏదో మేనేజ్ చేశారు. ఒక స్టే తెచ్చుకున్నాడు, పిలిస్తే రాడు. సో ఇంకా దాన్ని మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌంటర్ వేసింది. వాళ్ళు జ్యూరిస్డిక్షన్ లేదు అన్న పాయింట్ మాట్లాడలేదు గట్టిగా. నేను ఇంప్లీడ్ అయ్యి జ్యూరిస్డిక్షన్ లేదు అన్న పాయింట్ చెప్తూ ఈరోజు అది విచారణకు వచ్చింది. ఈరోజు విచారణలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సునీల్ కుమార్ నాయక్ అన్న వ్యక్తిని కూడా ఎక్యూజ్డ్గా, ఎందుకంటే చాలా సాక్ష్యాధారాలు, బలమైన సాక్ష్యాధారాలు అన్నీ వచ్చినాయి కాబట్టి అతన్ని కూడా మేము ఎక్యూజ్డ్గా చేశాము అని కోర్టులో ఈరోజు తెలియచేయటం జరిగింది. జ్యూరిస్డిక్షన్ లేనందుకే కొట్టేయాలి ఆ కేసు, అది మేము ఆర్గ్యుమెంట్ చేశాం. దానికి తోడు ఇప్పుడు ఎప్పుడైతే ఎక్యూజ్డ్ అన్నారో ఇంకా అసలు డిస్కషనే లేదు.
ఆపడానికి కూడా లేదు విచారణ. సో కాబట్టి అక్యూజ్లని మీరు ఇప్పుడు చెప్పిన దానికి సంబంధిత లోకల్ కోర్టులో వేసిన మెమో అన్నీ కూడా ఫైల్ చేయండి అని డిసెంబర్ 5వ తారీఖుకి తదుపరి విచారణని వాయిదా వేయటం జరిగింది. ఆర్గ్యుమెంట్స్ మోరాల్లెస్ ఓవర్. ఖచ్చితంగా మా సీనియర్ న్యాయవాది నాకు చెప్పిన దాని ప్రకారం డిసెంబర్ 5న ఆల్రెడీ అక్యూజ్డ్ కాబట్టి dismissed as withdrawn, he has to withdraw or otherwise there is no jurisdiction కాబట్టి మరి అతను ఇక్కడికి రావాల్సి వస్తుంది. ఆల్రెడీ అక్యూజ్డ్, ఆధారాలు ఇవన్నీ కూడా 124 స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి కనుక మరి ఆ సునీల్ కుమార్ నాయక్ని విచారిస్తే అసలు అతని పాత్ర ఏమిటి, అతన్ని ప్రోత్సహించిన వ్యక్తి ఎవరు, సునీల్ కుమారా ఇంకెవరన్నానా? ఇక్కడ చాలామందికి ఆశ్చర్యకరమైన విషయం, నాకు కూడా ఎంతో సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన విషయం ఏంటంటే A1గా పేర్కొన్న పివి సునీల్ కుమార్ని ఇప్పటి వరకు విచారణకే పిలవకపోవడం. అతను వేరే ఏసీబీ కేసులో ఏదో అమౌంట్ ఏసీబీ చాలా అమౌంట్ మిస్అప్రోప్రియేట్ చేసిన కేసు, నేను కంప్లైంట్ కూడా ఇచ్చా. అగ్రిగోల్డ్లో చాలా దొంగ అకౌంట్లు ఓపెన్ చేసి డబ్బులు ఎలాగా తులసిబాబు ఇతను కలిసి ఎలా చేశారు, అసలు తులసిబాబు ఇంకెవరికో లీగల్ ఫీజు అని చెప్పి వాళ్ళు ఏదో న్యాయ ధురంధరులాగా వాళ్ళ పేరు మీద డబ్బులు వేసి ఎలా లాగేశారు, ఇంకా వేరే ఒక కంపెనీ పేరు మీద ఏదో సమ్ లాజిక్ సిస్టమ్స్ వాళ్ళ పేరు మీద వీళ్ళే అకౌంట్ ఓపెన్ చేసి తులసిబాబు ఈ కంపెనీ పివి సునీల్ కుమార్ కంపెనీ ఎలా డబ్బులు లాగారు అన్ని కంప్లైంట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా విచారణ అతను అడుగుని సాగుతున్నట్టుగా ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు మరి పివి సునీల్ కుమార్ గారిని పిలవలేదు కనీసం విచారణకి. మేబీ సునీల్ కుమార్ నాయక్ గారిని విచారించేకే ఇప్పుడు అక్యూజ్ చేశారు కాబట్టి ఆయన్ని పిలుద్దామని ఏమన్నా అనుకుంటున్నారా? బట్ పిలవాలి. ఫోర్ని వీళ్ళందరినీ కూడా మరి పిలిచినప్పుడు మరి ఇతన్ని ఇప్పుడు దాకా పిలవకపోవడం అనేది ఆశ్చర్యకరం. ఈలోపు ఆయనకు ఒక సంస్థ అని ఒక సంస్థ ఉంది. దాంతో ఆయన వెహికల్స్ మీద ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటారు. ప్రభుత్వ ఆఫీసుల్లో వాళ్ళ మనుషులు ఉంటారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఏదో తీసుకుని ప్రభుత్వం మీద కామెంట్లు పెడుతూ ఉంటారు. సో దానికి ఏదో ఓకే ఏదో సస్పెన్షన్లో పెట్టామని సకల రాజభోగాలు ఆయన అనుభవిస్తూ ఉంటాడు. హైదరాబాద్లో ఉన్న 2 గోల్ఫ్ కోర్సుల్లో ఆయన గోల్ఫ్ ఆడుకుంటూ ఉంటాడు. చాలా అక్కడికి వచ్చి సంతకం పెట్టమని ఆయన అందరిలాగా సంతకం పెట్టడం, ఈయన రూటే వేరు, పిలవరు. నా వెనకాల చాలామంది ఉన్నారంటారు. పొలిటికల్ పార్టీలకు కూడా ఆయన ప్రలోభ పెడతా ఉంటాడు. నా వెనకాల ఉన్న సైన్యం జగన్మోహన్ రెడ్డికి కాకుండా బహుశా మీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నామని మా ప్రభుత్వంలో ఎవరికైనా ఆయన చెప్తున్నాడేమో అన్న డౌట్లు కూడా మరి చాలామంది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అది నిజమో కాదో పాలకులకు తెలియాలి, ప్రజలకు తెలుసుకోవాలి. మరి ఏమిటో కారణం ఏమైనా కానీ ఇప్పటి వరకు పివి సునీల్ కుమార్ని పిలవలేదు. మరి ఇప్పుడు పిలుస్తారు అని నేను ఆశిస్తున్నా. ఆ మధ్యన ఒక పత్రికలో కూడా రాశారు, నత్తలు నవ్వుతున్నాయి అని. ఏమిటి ఈ కేసులో ఉన్న వేగం చూసి? ఎందుకు వేగంగా మిగిలిన వారి విషయంలో వెళ్ళింది, సునీల్ నాయక్ మీద కూడా అక్కడ కేసు వేశారు, ఏదన్నా జరుగుతుంది. బట్ వై డిడ్ దే నాట్ కాల్ పివి సునీల్ కుమార్ టిల్ డేట్ యెట్? హూ ఇస్ ప్రివెంటింగ్? ఏమిటి అతని బలం? ఎందుకు అతను చూసి భయపడుతున్నారా? ఎందుకని పిలవట్లేదు ఏమో అర్థం కావట్లా. చూద్దాం. డెఫినెట్గా ఇప్పుడు ఎన్నాళ్ళు నత్తనడక సాగినా ఇప్పుడు వేగవంతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా సునీల్ కుమార్ నాయక్ని పిలుస్తారని అనుకుంటున్నా. మరి పిలిచిన తర్వాత ప్లీజ్ చెప్పమ్మా అంటే చెప్పడం, మరి రాబట్టవలసిన విధంగా జరిగింది. రాబట్టి ఏమవుతుందంటే నేను ఓకే ఎమ్మెల్యేగా ఉన్నా, ఎంపీగా ఉన్నప్పుడే చెత్తకొట్టేశారు, అది వేరే విషయం. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా, డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నా. డిప్యూటీ స్పీకర్ని కొట్టిన కేసులోనే
ఇలా ఉంటే మరి కామన్ మ్యాన్ సంగతి ఏంటి అనే కామెంట్స్ రావటం సహజం. మాట్లాడుకుంటున్నారు కూడా ప్రజలు. సో కాబట్టి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది. బట్ ఇటువంటి విషయాల్లో అలసత్వం ఉంటే అది సమంజసం కూడా కాదు కనుక మరి తప్పకుండా ఈ కేసు వేగవంతంగా విచారిస్తారని, అతని మీద ఉన్న ఏసీబీ కేసులు కూడా సీరియస్గా పట్టించుకుంటారని, ఏమో మార్కెట్లో మాట్లాడుకుంటున్నారు, క్లీన్ చిట్ ఇచ్చేస్తారు, అతని సైన్యాన్ని బల ప్రదర్శన, రాబర్ట్ క్లైవ్ తిప్పిన సైన్యాన్ని చుట్టూ తిప్పి సురాజ్ ఉద్దౌలాని ఎలా భయపెట్టాడో ఆ రోజుల్లో బెంగాల్లో, మరి అలాగా మరి ఈయన ఉన్న 10 మందినే పెద్ద సైన్యంలాగా చూపెట్టి భయపెట్టేస్తున్నాడా ఏమో తెలియదు ఈ అభినవ్ రాబర్ట్ క్లైవ్. చూద్దాం ఏమవుతుందో. ఈరోజు జరిగింది ఇది, డిసెంబర్ 5న ఏమవుతుందో ఆ రోజు మళ్ళీ ఈ కేసుకు సంబంధించి మళ్ళీ మీ ముందుకు వస్తాను. తప్పకుండా వేగవంతం అవుతుంది. ఎందుకంటే అంత దారుణంగా ఎంపీని తీసుకెళ్ళి కొట్టేసి పచ్చబద్దాలు ఆడేసి అసలు మేమేమీ తెలియదు రామచంద్ర, అసలు మేమేమీ చేయలేదని మాట్లాడటం. మరి నేను కూడా దీన్ని ప్రూవ్ చేసుకోలేకపోతే ఇంకా కస్టోడియల్ టార్చర్ అనుభవించిన ఎవరో కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది సమంజసం కాదు. కాబట్టి నేను కొంచెం ఓపెన్గా మాట్లాడవలసి వస్తుంది. న్యాయ పోరాటం నేను ఖచ్చితంగా చేస్తాను. అందుకే పాట్నా హైకోర్టుకు కూడా వెళ్ళాను. తప్పకుండా పాట్నా హైకోర్టులో సునీల్ కుమార్ నాయక్ పిటిషన్ని కొట్టివేయటం జరుగుతుంది. ఆ తర్వాత ఖచ్చితంగా నాకు న్యాయం జరుగుతుంది. పోలీస్ శాఖ అప్రమత్తతో వ్యవహరిస్తారు. ఖచ్చితంగా నాకు న్యాయం జరుగుతుంది. వీళ్ళు ఊపే పొడతోపులకి ఇక్కడ ఎవరో భయపడరు అని ఖచ్చితంగా ప్రూవ్ అవుతుంది. చూద్దాం. థ్యాంక్ యూ.